సమాధానకర్తయైన దేవునికి స్తోత్రములు. ప్రభువు నామములో మీకు వందనములు. 2026 ఆగస్టు 2వ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం రూతు గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనము నుండి 13వ వచనం వరకు మనము ధ్యానం చేసినట్లయితే అక్కడ నయోమి, ఓర్పా, రూతు ఈ ముగ్గురు కూడా మోయాబు ప్రాంతములో కనబడుతున్నారు. నయోమి తన ఇద్దరు కోడళ్లతో మీ యొక్క ప్రాంతములో మీరు ఉండండి, నా స్వదేశానికి నేను వెళ్ళిపోతాను అను మాటలు నయోమి తన కోడళ్లకు వినిపించగలిగాది. నయోమి యొక్క మాటలు విన్న కోడళ్ళు ఎలుగెత్తి ఏడవగలిగారు. అయితే ఆ ఇద్దరు కోడళ్ళు వేరువేరు తలంపులతో ఉంటున్నారు. ఓర్పా తన అత్తయిన నయోమి మాటలు విన్న తర్వాత లోతుగా ఆలోచించకుండా భౌతికంగా ఆమె ఆలోచించగలిగాది. అందుకే అత్తను ముద్దు పెట్టుకొని అత్తను తన తోడి కోడలైన రూతుని విడిచిపెట్టి తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకు తిరిగి వెళ్ళిపోయాది. అప్పటి నుండి తన చరిత్ర కనుమరుగైపోయాది. ఇక ఆమెను గురించి విన్నవారు కాని, చూచినవారు కాని, చెప్పినవారు కాని ఎవ్వరూ కనిపించరు. ప్రభువునందు ప్రియమైన వాళ్ళారా, ఈనాడు మనము తీసుకునే నిర్ణయం మన భవిష్యత్తు జీవితంపై గొప్ప ప్రభావాన్ని చూపిస్తుంది. ఇది మనం గ్రహించాలి. ఓర్పా తీసుకున్న నిర్ణయం మంచిదో కాదో అని తెలుసుకోవాలి అంటే రూతు తీసుకున్న నిర్ణయం, తదుపరి రూతు ఆశీర్వదించబడిన విధం ధ్యానించినప్పుడు ఎంతో ఆశ్చర్యమనిపిస్తుంది. రూతు లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి వంశావళిలో చేర్చబడినట్లు మత్తయి 1:5లో మనం చూడగలము. నయోమి తన కోడండ్రతో మాట్లాడుతూ తనతో వస్తే కష్టపడవలసి వస్తుందని, మీరు మీ దేశానికి వెళ్ళిపోతే సుఖపడుతారని ఉన్నది ఉన్నట్టుగానే చెప్పగలిగాది. గమనించండి, మనకు కూడా ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతాయి. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో మాట్లాడుతూ నన్ను వెంబడించగోరువారు తన సిలువనెత్తుకొని వెంబడించాలి అన్నాడు. అంటే యేసయ్యను తమ దేవుడుగా కావాలనుకున్నవారు కష్టపడటానికి ఇష్టపడాలి అని దేవుని ఉద్దేశం. కష్టము యొక్క వెనుక విశ్రాంతి, సంతోషం, రక్షణ అనేది ఉంటుందని యేసయ్యకు తెలుసు. యేసయ్యకు 70 మంది ఇతరులు కూడా శిష్యులు ఉండేవారు. వారు ఈ లోకములో యేసు నామమున అద్భుతాలు కూడా చేయగలిగారు. అది లూకా 10:17 ఆ మీదట మీరు చదువుకోనండి. అయితే యేసయ్య బోధలు, చేయమన్న పనులు భౌతికంగా బహు కష్టమని గ్రహించి వారు యేసయ్యను విడిచి నెమ్మదిగా వెళ్ళిపోయారు. జీవజలపు మాటలు గల యేసయ్యకు, పరలోకానికి మార్గమయ్యున్న యేసయ్యను విడిచి లోకములో వారు కలిసిపోయారు. ఎవరికి నష్టం? చివరికి వారికే కదా. అపోస్తలుడైనట్లు పౌలుతో కలిసి పనిచేసిన జతపనివాడైనటువంటి దేమా అనే సేవకుడు దైవసేవ చేస్తూ ఈ లోకాన్ని స్నేహించి పౌలును ప్రభువును కూడా తాను విడిచి లోకములో కలిసిపోయాడు కదా. అది 2వ తిమోతి 4:10 ఆమెతటి మీరు చదువుకోనండి. ఈ నిర్ణయం ఎవరికి నష్టం? దేమాకే కదా. నిత్య జీవమనగా పరలోక రాజ్యం కావాలని మంచి ఆలోచన కలిగిన యవ్వనుడు యేసయ్య మాటకు లోబడకుండా ధనాన్ని ప్రేమించి వెనుకకు తిరిగిపోయినందుకు ఎవరికి నష్టం? ఆ యవనస్తునికే కదా. దేవుని ఆజ్ఞ ప్రకారం ప్రజలందరి యొక్క రక్షణ కొరకు నోవాహు నిర్మించిన ఓడలో ప్రవేశించకుండా స్వంత నిర్ణయము తీసుకున్న ప్రజలు ఏ విధంగా నీటిలో మునిగిపోయి వారు మరణించగలిగారో మనకు తెలిసిన విషయమే కదా. అన్నగారైన అబ్రహాముని విడిచి పచ్చిక బయళ్ళు వైపు వెళ్ళిపోయిన లోతు ఏమైనాడో మనకు తెలుసు కదా. మనం ఈనాడు తీసుకునే నిర్ణయం
మన విషయములో కానీ, మన పిల్లల చదువులు, ఉద్యోగాలు, పెళ్ళిళ్ళ విషయములో కానీ ప్రభావము చూపుతుంది అన్న విషయం మనము మరిచిపోకూడదు. దేవుడు మన కొరకు దాచి ఉంచిన మేళ్ళు మన కంటికి కనిపించవు, చెవులకు వినబడవు, హృదయానికి గోచరం అసలే కాదు. అయితే అవి అన్నీయు మన మంచికే జరుగునని మనం విశ్వాసముతో ఉన్నప్పుడు, ప్రతిదానికి సమయం ఉన్నదని మనము నమ్మిన ఎడల, మధ్యకాలములో మనకు శ్రమలొచ్చినా, కష్టమొచ్చినా, నష్టమొచ్చినా, ఆరోగ్యం క్షీణించినా దేవుడు తన సమయములో మనకు మేళ్ళు అనుగ్రహిస్తాడు. రూతు తీసుకున్న నిర్ణయం అనగా నయోమీతో కష్టపడటానికి ఇష్టపడి తనతో పాటు వెళ్ళి తిండి కొరకు పరిగ ఏరుకొని జీవించి బహుపేదరికాన్ని అనుభవించినప్పటికీ ఎంతగా దేవుడు దీవించాడో మనందరికీ తెలిసిన విషయమే. ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, గమనించాలి. అన్యురాలును, మోయాబీయురాలు, అన్య దేవతలకు సంబంధించిన రూతు అత్తతో నీ దేవుడే నా దేవుడు అని చెప్పి అత్తను హత్తుకుంది. కాబట్టి ఆమె పేరు బైబిలు గ్రంథంలో ఒక గ్రంథంగా కూడా పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించగలిగాడు. ఓర్పా అత్తను ముద్దు పెట్టుకుంది, కానీ కష్టపడటానికి ఇష్టపడలేక మోయాబు దేశానికి తిరిగి వెళ్ళిపోయి ఇక చివరికి ఆమె యొక్క జాడే తెలియకపోగలిగాది. ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుని యొక్క బిడలైన మన యొక్క జీవితంలో మనము తీసుకునేటువంటి నిర్ణయం దేవుని యొక్క చిత్తానుసారంగా ఉండాలి. ప్రార్థన. పరమతండ్రి అయిన మా దేవ, ఘనమైన మీ నామమునకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. దేవా, ఓర్పా తీసుకున్న నిర్ణయం, రూతు తీసుకున్న నిర్ణయంలో తండ్రి, ఓర్పా మరుగైపోయిన రూతు యొక్క జీవితం నా తండ్రి ప్రత్యక్షంగా మీరు మాకు చూపించగలిగారు. మిమ్మును వెంబడించడములో కష్టం నష్టం కలిగినప్పటికీ కూడా ఆ మీదట ఆశీర్వాదం అనేది ఉంది అని రూతు ద్వారా మీరు మాకు తెలియపరచగలిగారు. మా జీవిత విధానం మీ యొక్క వాక్యాన్ని బట్టి అనుసరించే జీవితాన్ని మాకు దయచేయండి. మీ మాటలు వినుచూ ఉన్న మీ బిడ్డలు తండ్రి, ఈ మాటలతో ధైర్యాన్ని తెచ్చుకొని ఆదరింపబడిన తండ్రి, బలపడని నాయన దేవా, ఈ మాటలతో తాము బలపడి ఆశీర్వదించబడుచున్న సందర్భములో ఈ వాక్యాన్ని అనేక మంది వ్యక్తులకు అందించి మీ బిడలు కూడా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండునట్లు చేయుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.